నక్కకు పట్టిన గత ఎవరా నక్క, ఏమా కథ అడిగింది లఘుపత్రకం ఉత్కంఠంగా. హే ఆల్, వెల్కమ్ టు కుశల కార్టూన్స్. ఒక అరణ్యంలో ఒక వేటగాడు వేటాడుచు ఒక జింకను చంపాడు. దానిని వాడు భుజమును వేసుకుని పోతుండగా అటువైపుగా వస్తున్న పాముని చూడకుండా తొక్కాడు. వేటగాడు కాలి కింద పడిన పాము చనిపోతూ ఆఖరి క్షణంలో అతడిని కాటువేసింది. దానితో ఆ వేటగాడు తక్షణమే మరణించాడు. ఇలా జింక, పాము, వేటగాడు శవాలు ఆ అడవిలో పడి ఉన్నాయి. ఆ సమయంలో ఆహారం కొరకు అటువైపుగా వచ్చిన ఒక నక్క ఈ మూడింటిని చూసింది. అంతే, దాని ఆనందానికి వదలలేకుండా పోయాయి. ఆహా, ఈ రోజు లేస్తూనే ఎవరి మొహం చూశానో గాని ఒకేసారి జింక, పాము, మనిషి దొరికారు. ఈ ఆహారం నాకు చాలా రోజులు సరిపోతుంది. ఇక నాకు ఆహారం కోసం ఎటువంటి లోటు ఉండదు. ఆహా, నా భాగ్యమే భాగ్యం కదా, నన్ను మించినవాడు నేలేలేడు కదా అనుకుంటూ ఆనందంతో పక్కపక్క వికవిక నవ్వుకుంటూ తుళ్ళింది. కాసేపటికి ఆకలి విషయం గుర్తొచ్చి ఈ పూటకు ఏది తిందామా అని మూడింటి వంక చూసింది. అయితే ఆ మూడింటిలో దేనిని తినడానికి దానికి మనసొప్పటం లేదు. ఈ పూట ఏదో ఒకటి దొరికిన తినేస్తాను. ఉదయాన్నే ఈ పాముతో మొదలుపెట్టి దాన్ని 2 నాళ్ళు, జింకని ఒక 10 రోజులు, మనిషిని ఒక నెల రోజులు తింటాను అనుకుని సమీపంలోని ఆహారం కోసం ఏదన్నా చిన్న జంతువు దొరుకుతుందేమో అని చూసింది. వేటగాడికి సమీపంలోనే వాడి విల్లు త్రాడు పడి ఉన్నది. దానిని చూసిన నక్క, జంతువు నరంతో చేసింది కనుక ఈ పూట దీనితో నా ఆకలి తీర్చుకుంటాను అని దాని దగ్గరకు చేరి ఆ విల్లు త్రాడును తన పంటితో గట్టిగా కొరికింది. ఆ విల్లు త్రాడు పటుక్కుని తెగిపోవడంతో దానికి కట్టిన పుల్ల వేగంగా వచ్చి నక్కకు గుచ్చుకుంది. అది కెవ్వున అరిచి బాధతో మెలికలు తిరుగుతూ ప్రాణాలు వదిలింది. కావున మిత్రమా, ధనము సంపాదించడం మంచిదే, కానీ దానిని మురగబెట్టడం మంచిది కాదు. దీనివలన ప్రాణాలకు అపాయం, తెలిసింది కదా అని పలికాడు మందారుడు. ఆ మాటలకు హిరణ్యకం నిజమేనని తలోపుతూ, నీ వంటి విజ్ఞత తెలిసిన వాడు నాకు మిత్రుడిగా దొరకడం నా అదృష్టం అంది. తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకుందాం. Please do like, share and subscribe. And don't forget to press the bell icon for more updates.